అమెజాన్లో మీరు ఏమన్నా ఆర్డర్ చేసినప్పుడు మీకు ఇలాంటి పార్సిల్ ఒకటి వస్తుంది కదా. ఒకవేళ ఇలా వచ్చిన పార్సిల్ పైన పింక్ డాట్స్ కానీ ఉంటే మీరు ఆ పార్సిల్ని యాక్సెప్ట్ చేయొద్దు, అంటే ఆ పార్సిల్ని తీసుకోవద్దు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇలా బాక్స్లోనే కాదు, అమెజాన్ నుంచి మీరు ఏగినా సరే, ఐ మీన్ మీరు ఏదైనా చిన్న బాక్స్ పెట్టినా ఒక కవర్లో వచ్చినా సరే దాని మీద అంటే స్టిక్కర్ ఉంటుంది కదా, లేబుల్. ఆ లేబుల్ పైన అయితే ఇలా డాట్స్ అయితే ఉంటాయి అన్నమాట, పింక్ కలర్. ఒకవేళ ఈ టైప్ పింక్ కలర్ డాట్స్ ఏమన్నా మీకు కానీ విజిబుల్ అయితే పార్సిల్ మీద, మీరైతే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయొద్దు, వెంటనే రిటర్న్ పెట్టేసుకోండి. ఇది నేను చెప్పింది కాదు, అమెజాన్ వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. ఎందుకు ఈ రూల్ తీసుకొచ్చారు అంటే, స్టిక్కర్స్ మీద ఈ పింక్ డాట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ఈ డాట్స్ కానీ పింక్లో ఉంటే ఆ ప్రోడక్ట్ ట్యాంపరింగ్ జరిగినట్టు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మీరు అమెజాన్ నుంచి ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, అమెజాన్ వేర్ హౌస్ నుంచి మనకు డైరెక్ట్గా ప్రోడక్ట్ రీచ్ అవ్వాలన్నమాట, డెలివరీ అవ్వాలి. ఇలా మన దాకా రీచ్ అయ్యేలోపు మధ్యలో ఏమన్నా చేతులు మారినా, లేదంటే కొన్ని ప్రోడక్ట్ ట్యాంపరింగ్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు ఏమన్నా దీన్ని అటాక్ చేసి, ఐ మీన్ అటాక్ అంటే వాళ్ళు ఆ స్టిక్కర్ని హీట్ చేసి ఓపెన్ చేస్తారనమాట. ప్రోడక్ట్ని ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రోడక్ట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ పెట్టారనుకుందాం, బట్ మీకు ఇలా ఆర్డర్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే లోపల నాకు మొబైల్ లేదు, వేరే విమ్ సోప్ వచ్చింది, లేదంటే స్టోన్ వచ్చిందని, ఇలా సమ్ కేసెస్ చూసాం కదా మనం రీసెంట్ టైమ్స్లో. ఇలా ఎందుకు జరుగుద్దంటే, వేర్ హౌస్ నుంచి డైరెక్ట్గా మనకి డెలివరీ అవ్వకుండా ఈ ప్రోడక్ట్ ట్యాంపర్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే, పార్సిల్ని వాళ్ళు తీసుకుంటారనమాట. తీసుకుని ఏం చేస్తారంటే, ఈ స్టిక్కర్ ఉంటుంది కదా, ఈ స్టిక్కర్ని హీట్ చేస్తారు. హీట్ చేసి స్టిక్కర్ రిమూవ్ చేసి ఒరిజినల్ ప్రోడక్ట్ ఏదైతే లోపల ఉందో దాన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకుని ఏదో ఒక డమ్మీ ఐటెం పెట్టేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ స్టిక్కర్ని పెట్టేసి హీట్ చేసి అది స్టిక్ అయిపోతుంది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే, అలా హీట్ చేసినప్పుడు ఈ డాట్స్ ఏవైతే ఉన్నావో, నార్మల్గా ఉండే వైట్ కలర్లో ఉండే డాట్స్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనమాట. సో ఒకవేళ మనకు వచ్చిన పార్సిల్ పైన అలా పింక్ డాట్స్ కానీ ఉంటే ఫర్ షూర్ అది ప్రొడక్ట్ ట్యాంపరింగ్ కానీ, లేదంటే ఆల్రెడీ సీల్ బ్రోకెన్ కానీ జరిగిందని మనకి ఐడెంటిఫికేషన్ కోసం అమెజాన్ వాళ్ళు ఈ కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. అమెజాన్ నుంచి ఇదైతే మంచి మూవ్ అనే చెప్పుకోవాలి. అలాగే ఇతర ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి కామర్స్ వెబ్సైట్స్ కూడా ఇలాంటి రూల్స్ తీసుకురావడం వల్ల కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ప్రోడక్ట్ ట్యాంపరింగ్ అనేది జరగకుండా ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ ట్యాంపరింగ్ని ఆపొచ్చు కూడా. కంప్లీట్గా ఆపొచ్చు అని అయితే నేనైతే చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకు ఉండే రూట్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ కొన్ని రోజులు దీన్ని అరికట్టచ్చు అనమాట. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరికీ ఈ అవేర్నెస్ కనిపించండి. ఇంకే కామర్స్ వెబ్సైట్లో కూడా ఎవరు కూడా మనీ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని బాగా షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా మేము కొత్తగా ఇన్ఫర్మేటివ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ యూట్యూబ్ నోటిఫికేషన్లో అయితే మా వీడియో కనపడుతుంది, which is easy to find us. So thanks for watching.